పిఠాపురం రైతు బజార్ షాపులను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు మార్కెట్ యార్డ్ కార్యదర్శి ప్రమీల హెచ్చరించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల రైతు బజార్ ఆక్రమణలకు గురైందని, అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ ప్రస్తావించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రమీల స్పందించి రైతు బజార్ను సందర్శించారు. రైతు బజార్లో ఉన్న షాపులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణకు గురైన షాపులు తాళాలు బద్దలు కొట్టి తెరిపించారు. షాపులు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కనకారావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రమీల మీడియాతో మాట్లాడారు. మొత్తం 67 సెంట్లు వినియోగించుకోవాలని రిటర్న్ గా కూడా ఇచ్చారు. ఏదైతే హైకోర్టు పిల్లు 2 ఉత్తర్వులకు అనుగుణంగానే వారు రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఎందుకు తెలియజేశారంటే ఆల్రెడీ ఒక 35 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు కాబట్టి రైతు బజారు చుట్టుపక్కల రైతులకి లేరు కాబట్టి రైతు బజారుకి సంబంధించి ఓపెన్ చేసుకునే దానికోసం ప్రభుత్వాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అడగడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు పూర్వాపరాలన్నీ పరిశీలించిన మీద ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, దీనికి అనుమతిని ఏదైతే మనం కోరి ఉన్నామో దానికి విరుద్ధంగా చేయరాదు అని ఒక ఉత్తర్వులు పాస్ చేశారు. ఆ ధర్మంలో నిన్న కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. ఇక్కడ షాప్ రూముల్ని అన్యాక్రాంతమై ఉన్నది, దాన్నన్నా కనీసం బాగా ఓపెన్ చేయించండి అని చేస్తే నిన్ననే మార్కెటింగ్ కమిటీ వారిని సంప్రదించడం జరిగింది. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వారిని కానీ వైస్ చైర్మన్ గారిని వారి సిబ్బంది సూపరింటెండెంట్ వారిని కూడా నిన్న పరిశీలించడం జరిగింది. రికార్డులు పరిశీలిస్తే ఇటు మార్కెటింగ్ కమిటీకి సంబంధించి ఇక్కడున్న 15 షాప్ రూములు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికి ఇచ్చి ఉండలేదు. లీజ్ యాక్టివిటీ జరగలేదు. మున్సిపాలిటీలో కూడా లీజ్ యాక్టివిటీ జరగలేదు. ముందు ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే లీజుకి ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తిగా ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఓపెన్లో ఉంటుందండి. ఎవరెవరైతే దీంట్లో వస్తువులు పెట్టి ఓపెన్ చేయడం జరిగింది, పనికిరాని వస్తువులన్నీ కూడా ఉన్నాయి, మీరు కూడా గమనించవచ్చు. ఎవరన్నా ఉంటే మార్కెటింగ్ కమిటీని ముందు ప్రాపర్టీ వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఏ షాప్ రూము ఎవరెవరు అనేది వివరాలు కూడా మా దగ్గర లేవు, వారిని సంప్రదించాలని కోరుతున్నాం. ఇది బహిరంగ 5 లక్షల ఖర్చుతోటి ఇక్కడ షెడ్లు షాప్లు నిర్మించడం తర్వాత మాకు టౌన్ ప్లానింగ్ అనుమతి లేనందున కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయమంటంతో మేము కంప్లీట్ గా ఆపేసాము. అప్పటి నుంచి మాకు ఎలాంటి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మేము మున్సిపాలిటీ ఈ ప్రాంతాన్ని. అయితే రీసెంట్ గా కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ రైతు బజారు నిర్వహించడానికి అవకాశం లేదు అని టౌన్ ప్లానింగ్ వారి ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కట్టించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు ఆక్రమించి వేరు వస్తువులు పెట్టుకుని ఉన్నారు. వారందరూ నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి చర్చా సమావేశం ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ క్లోజ్ చేయబడి అంటే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ షాపులు అధికారుల సమక్షంలోనే ఆ తాళాలు ఓపెన్ చేసి ఉంచామండి. ఎవరైతే వాటిని ఆక్రమించి వారి వస్తువులు పెట్టుకుని ఉన్నారో వారు తీసుకుని వెళ్ళవచ్చు. ఎవరు కూడా ఆక్రమించవద్దు. ఆక్రమించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని